Guys, welcome to my YouTube channel, guys. ఈ వీడియోలో మనం డిక్షనరీస్ ఇన్ పైథాన్ చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే కన్స్ట్రక్టింగ్ ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ అండ్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ, నెస్టింగ్ ఆఫ్ ద డిక్షనరీస్, బేసిక్ డిక్షనరీ మెథడ్స్. సో డిక్షనరీస్ ఆర్ మ్యాపింగ్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ద ఆబ్జెక్ట్స్ అనేవి కీస్ అని కాల్ చేస్తాం. ఇంతకుముందు వీడియోస్లో మనం లిస్ట్, సెట్ అండ్ ట్యూపుల్స్ చూసాం. సో దాంట్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ అన్లైక్ దోస్ సీక్వెన్స్ దట్ స్టోర్డ్ ఆబ్జెక్ట్స్ బై ది రిలేటివ్ పొజిషన్స్, సో డిక్షనరీస్ అనేవి వోంట్ రిటైన్. డిక్షనరీస్లో మనం ఏమన్నా ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తే అవి ఒక ఆర్డర్లో ఉండవు గాయస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టింగ్ ఏ డిక్షనరీ. సో ఇక్కడ నేను డిక్షనరీ వేరియబుల్ నేమ్ తీసుకున్నాను అండ్ ఈ ఫస్ట్ వన్ అనేది కీస్ అంటారు, సెకండ్ వాల్యూస్ వచ్చేసరికి వాల్యూస్ అంటాం. సో డిక్షనరీలో కీ వాల్యూస్ లాగా స్టోర్ అయిపోతాయి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను, మై డిక్ ఈక్వల్ టు, సో key1 key2 అండ్ దీస్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు ద కీస్. ఫర్ ఎగ్జాంపుల్ key1 కి వాల్యూ 1 ఇచ్చాను అండ్ key2 కి వాల్యూ 2 ఇచ్చాను అండ్ ఈ సెల్ని రన్ చేస్తున్నాను. సో మనం డిక్షనరీస్లో అనేవి వాల్యూస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్, మనం కీస్ హెల్ప్ తీసుకొని మాత్రమే వాల్యూస్ని యాక్సెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మై డిక్షనరీ ఆఫ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఈ కీ నేమ్ స్పెసిఫై చేయాలి. సో మై డిక్షనరీ ఆఫ్ key2, ఇక్కడ key2 స్పెసిఫై చేసాం కాబట్టి వాల్యూ 2 అనేది ప్రింట్ అయింది. సో డిక్షనరీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫ్లెక్సిబుల్ డేటా టైప్స్. సో ఇక్కడ డిక్షనరీస్లో ఫస్ట్ key1కి ఇంటీజర్ ఇచ్చాము, నెక్స్ట్ key2కి లిస్ట్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ key3లో లిస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చాం. సో డిక్షనరీలో కీస్ వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటున్నాం. ఈ వాల్యూస్ అనేవి ఏవైనా ఇవ్వచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ ఇవ్వచ్చు అండ్ లిస్ట్, ట్యూపుల్, ఎనీథింగ్ ఇవ్వచ్చు. బట్ కీస్లో మాత్రం ఓన్లీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఇవ్వగలం. ఇంటీజర్, స్ట్రింగ్స్ అండ్ ట్యూపుల్ ఈజ్ ఆల్సో అలౌడ్. సో ఈ సెల్ రన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ key3 యాక్సెస్ చేయాలనుకుంటే మై డిక్షనరీ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో key3 అనేది స్పెసిఫై చేయాలి. సో మై డిక్షనరీ ఆఫ్ key3 ఇక్కడ యాక్సెస్ అవ్వగానే ఈ key3 అనే ఈ కీలో ఈ వాల్యూ అనేది స్టోర్ అయింది, మొత్తం ఈ లిస్ట్ మొత్తం స్టోర్ అయ్యింది. సో ఐటమ్ 0, ఐటమ్ 1, ఐటమ్ 2 ఈ లిస్ట్ మొత్తం ప్రింట్ అయింది మై డిక్షనరీ ఆఫ్ key3 యాక్సెస్ చేయగానే. సో మై డిక్షనరీ ఆఫ్ key3లో ఈ లిస్ట్ అనేది ఉంది. ఈ లిస్ట్లో ఏమన్నా యాక్సెస్ చేయాలనుకుంటే ఎలిమెంట్స్ మనం ఇండెక్సెస్ ఇవ్వచ్చు కదా, సిమిలర్ టు ఇండెక్సెస్ గివెన్ ఇన్ ద లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ 0 అనేది 0 ఇండెక్స్ అవుతుంది, ఐటమ్ 1 1 ఇండెక్స్ అవుతుంది అండ్ ఐటమ్ 2 2 ఇండెక్స్ అవుతుంది. సో మై డిక్షనరీ ఆఫ్ key3 ఆఫ్ 0 విల్ గివ్స్ ద ఫస్ట్ ఐటమ్ 0. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటమ్, ఈ లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ ఇక్కడ యాక్సెస్ చేసాము, ఐటమ్ 0 అనేది ప్రింట్ అయింది. దీని యొక్క టైప్ ఆఫ్ వచ్చేసరికి ఒకసారి దీని టైప్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూజ్ ద టైప్ ఫంక్షన్. సో టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ టైప్, సో ఇదనేది స్ట్రింగ్. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ని అప్పర్ కేసెస్లోకి ఇది మొత్తం యాక్సెస్ చేయగానే ఈ ఐటమ్ 0 అనే స్ట్రింగ్ వస్తుంది, ఆ స్ట్రింగ్ని అప్పర్ కేస్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో అప్పర్ మెథడ్ అనే స్ట్రింగ్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ అనేవి మన అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో అప్పర్ మెథడ్ యూజ్ చేసి ఈ స్ట్రింగ్ని అప్పర్ కేసుగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఐటమ్ 0 అనేది లోయర్ కేస్ టు అన్ని అప్పర్ కేసెస్, ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పర్ కేసెస్గా కన్వర్ట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఎఫెక్ట్ ద వాల్యూస్ ఆఫ్ ది కీస్ వెల్. ఏదన్నా కీ యొక్క వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మై డిక్షనరీ ఆఫ్ key1 ప్రింట్ చేస్తే ఇక్కడ key1లో 1 2 3 అనేది స్టోర్ అయ్యింది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ
ఈ కీ యొక్క వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నాను. మై డిక్షనరీ ఆఫ్ కీ 1 ఈక్వల్ టు మై డిక్షనరీ ఆఫ్ కీ 1 అని యాక్సెస్ చేయగలను. ఇక్కడ 123 అవుతుంది. సో దాన్ని 123 వాల్యూస్ నుంచి 123 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ఆ 0 అనేది కీ 1 లో స్టోర్ అయిపోతుంది. సో అగైన్ మై డిక్షనరీ ఆఫ్ కీ 1. సో ఒకసారి పైనుంచి అబోవ్ మళ్ళీ రన్ చేద్దాం గైస్. మై డిక్షనరీ రన్ చేశాను. సో మై డిక్షనరీ ఆఫ్ కీ 1 రన్ చేయగలను. ఈ 123 వాల్యూ నుంచి 123 తీసేసాం. సో 0 అనేది ప్రింట్ అయింది. అగైన్ మనం ఒక డిక్షనరీ ప్రింట్ చేసి చూద్దాం. సో డిక్షనరీలో అనేది కీ 1 లో ఉన్న వాల్యూ అనేది ప్రీవియస్గా 123 ఉంది, ఇప్పుడేమో 0కి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ కీస్ని బేస్ చేసుకుని వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. పైథాన్లో ఆపరేటర్స్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఆపరేటర్స్ ఉంటాయి, ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మై డిక్షనరీ ఆఫ్ కీ 1 మైనస్ ఈక్వల్ టు 123. దట్ మీన్స్ మై డిక్షనరీ ఆఫ్ కీ 1 ఈజ్ ఈక్వల్ టు మై డిక్ట్ ఆఫ్ కీ 1 మైనస్ 123. సో ఈ కీ 1లో వాల్యూ ప్రీవియస్గా ఏముందంటే 0 ఉంది, అక్కడ 0 మైనస్ 123 అవుతుంది. సో మైనస్ 123 ప్రింట్ అయిపోతుంది. సో మనం మళ్ళీ ప్రింట్ చేసి చూస్తే మై డిక్షనరీ ఆఫ్, సో కీ 1లో అనేది మైనస్ 123 స్టోర్ అయ్యి ఉంది. We can also create keys by assignment. For instance, if we start off with an empty dictionary, we could continually add it. సో మనం అనేది ఒక ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయొచ్చు, దాని ఎలిమెంట్ కూడా యాడ్ చేయొచ్చు. ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేశాను. దీని టైప్ ఆఫ్ డి, ఈ టైప్ అనేది ఫంక్షన్ ఈ యొక్క క్లాస్ టైప్ ఇస్తుంది. సో డి అనేది డిక్షనరీ కాబట్టి డిక్ట్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మనం కీస్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇలా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి దాని లోపల స్పెసిఫై చేయాలి. స్ట్రింగ్స్ అయితే సింగిల్ కోడ్స్లో స్పెసిఫై చేయాలి, డబుల్ కోడ్స్ అని వాడచ్చు. ఇటువైపు స్ట్రింగ్స్, సో యానిమల్ అనే కీలో డాగ్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటున్నాం, అండ్ ఆన్సర్ అనే కీలో 42 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో డిక్షనరీలో యానిమల్ కీస్ మనం ఏమేమి ఇన్సర్ట్ చేసామంటే యానిమల్ ఇన్సర్ట్ చేసాం, ఆన్సర్ ఇన్సర్ట్ చేసాం. సో యానిమల్ వాల్యూ వచ్చేసరికి డాగ్ అవుతుంది, ఆన్సర్ వాల్యూ వచ్చేసరికి 42 అవుతుంది. సో నెస్టింగ్ విత్ డిక్షనరీస్. సో డిక్షనరీస్లో నెస్టింగ్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ని రన్ చేసి చూద్దాం, అండ్ దెన్ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కీ 1 కాలన్లో ఈ కీ 1లో అనేదానికి ఇది మొత్తం ఒక వాల్యూ లాగా కన్సిడర్ అయింది. సో కీ 1లో ఈ వాల్యూ మొత్తం స్టోర్ అయ్యింది. ఇది మొత్తం ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీ లోపల ఈ నెక్స్ట్ కీ, ఇది కీ, ఈ కీ కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసరికి ఇది. ఈ డిక్షనరీ లోపల ఇది కీ అవుతుంది, ఈ కీ కరస్పాండింగ్ వాల్యూ వస్తుంది. సో డిక్షనరీ లోపల కీస్కి వాటి వాల్యూ, డిక్షనరీ లోపల డిక్షనరీ వాడుతున్నాం. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ నెస్టింగ్ విత్ డిక్షనరీస్. సో ఈ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలంటే కీ 1 డి ఆఫ్ కీ 1 స్పెసిఫై చేస్తే ఈ డిక్షనరీ మొత్తం యాక్సెస్ అవుతుంది. సో దీని లోపల నెక్స్ట్ కీ స్పెసిఫై చేస్తే ఈ వాల్యూ యాక్సెస్ అవుతుంది. దాని లోపల సబ్ నెక్స్ట్ కీ అనేది స్పెసిఫై చేస్తే దాని వాల్యూ యాక్సెస్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో డిక్షనరీలో మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చూసినట్టుగా డిక్షనరీ ఆల్సో సమ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం ఇక్కడ, అండ్ రన్ చేసి చూద్దాం. సో డి డాట్ కీస్, ఈ కీస్ అనే మెథడ్ ఈ కీ 1 డిక్షనరీలో ఏవేవైతే కీస్ ఉన్నాయో అవన్నీ ఒక లిస్టులోకి కన్వర్ట్ అయిపోయి అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చెక్ చేసి చూద్దాం, డి డాట్ కీస్. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది డి డాట్ డిక్షనరీ కీస్, ఈ యొక్క డేటా టైప్ అనేది డిక్షనరీ కీస్. అండ్ మనం వాల్యూస్ అన్ని యాక్సెస్ చేయాలనుకుంటే డి డాట్ వాల్యూస్ మెథడ్ వాడచ్చు. సో ఇక్కడ 1 2 3 ఈ 1 2 3 అనే వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కీ వాల్యూస్ అవన్నీ యాక్సెస్ చేయాలనుకుంటే డి డాట్ ఐటమ్స్ మెథడ్ వాడచ్చు.
ఈ డాట్ ఐటమ్స్ అనేది ఒక లిస్ట్లో ఇచ్చింది, దాని లోపల టూపుల్స్గా ఉంటే టూపుల్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి కీ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసరికి దాని కరస్పాండింగ్ వాల్యూ అవుతుంది. సో కీ1కి 1, కీ2కి 2, కీ3కి 3. సో డిక్షనరీస్లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాప్ మెథడ్, అప్డేట్ మెథడ్, క్లియర్. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే రిమూవ్స్ ద ఐటమ్ విత్ ద స్పెసిఫైడ్ కీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్షనరీ ప్రింట్ చేసి చూద్దాం. d.pop_of మనం కీ ఏమి స్పెసిఫై చేయకుండా మనం ఇక్కడ ఒక పారామీటర్ ఇవ్వాలి గైస్ కంపల్సరీ. సో ఏం పారామీటర్ ఇవ్వలేదు కాబట్టి పాప్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. సో టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ పాప్లో మనం ఏమైతే రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ కీ స్పెసిఫై చేయాలి. కీ నేమ్ key1. సో రిమూవ్ ద ఐటమ్ విత్ ద స్పెసిఫైడ్ కీ. సో పాప్ అనేది key1 అండ్ దాని వాల్యూ ఈ ఐటమ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. డిక్షనరీ ప్రింట్ చేసి చూద్దాం. సో key2 అండ్ key3 ఈ రిమైనింగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అప్డేట్ మెథడ్, యాడ్ ఆర్ చేంజెస్ డిక్షనరీ ఐటమ్స్. డి డాట్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయగలను, అందులో ఉన్న మెథడ్స్ అన్ని చూపిస్తాయి కదా. సో నేను అప్డేట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తే సో అప్డేట్ మెథడ్ అనేది యాడ్స్ ఆర్ చేంజెస్ డిక్షనరీ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ d.update of key2, 100. సారీ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక డిక్షనరీ క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏకి వాల్యూ 100 ఇస్తున్నాను. 100 ఇచ్చి d.update of d1 అండ్ d1 ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో d ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ అప్డేట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ డిక్షనరీ ఇప్పుడు d1 అనే డిక్షనరీ క్రియేట్ చేసాం. ఈ d1లో ఉన్న ఐటమ్స్ అన్ని ఈ d డిక్షనరీలోనే వచ్చేసినాయి. key2, key3 అండ్ ఏ వాల్యూ 100 అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో అప్డేట్ మెథడ్ యూజ్ చేసి మనం వేరే డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని ఈ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని యూనియన్ అయిపోతుంది. సో క్లియర్ మెథడ్ అండ్ కీస్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్షనరీలో d. మనం ఒక లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంది కదా, ఫర్ I in d.keys ప్రింట్ ఆఫ్ I. సో ఇక్కడ నేను ఫర్ లూప్ వాడి ఇన్ అనే ఆపరేటర్ ఉంటుంది పైథాన్లో. ఈ ఎన్ అనే ఆపరేటర్ ట్రావర్సల్ ఇన్ ద ఆబ్జెక్ట్స్లో యూజ్ అవుతుంది. సో key2, key3 అండ్ ఏ ప్రింట్ అయిపోయినాయి. అండ్ సేమ్ ఈ కాన్సెప్టే వాడి ఈ డాట్ ఇక్కడ మనం వాల్యూస్ అని ఇస్తే వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సో ఐటమ్స్ అని ఇస్తే ఈ కరస్పాండింగ్ ఇంతగా పైన చెప్పినట్టు లిస్ట్లో టూపుల్స్ ఉంటాయి కదా గైస్ ఈ ఐటమ్స్ మెథడ్లో. సో ఈచ్ టూపుల్ ప్రింట్ అయిపోయింది. ఈ key2కి దీని కరస్పాండింగ్ వాల్యూ 2, key3కి 3 ఉంది, ఏకి 100 ఉంది. నెక్స్ట్ గెట్ మెథడ్ చూద్దాం. రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ. మనం మళ్ళీ d ప్రింట్ చేసి చూద్దాం. సో d.get of ఏదన్నా కీ యొక్క వాల్యూ రావాలనుకుంటే key2. ఫర్ ఎగ్జాంపుల్ key2 ఒక వాల్యూ అయితే తెలుసుకోవాలనుకుంటే గెట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. d.get of key2. ఫర్ ఎగ్జాంపుల్ d.get of ఏదన్నా వాల్యూ లేని వాల్యూ స్పెసిఫై చేద్దాం గైస్ అండ్ d ప్రింట్ చేద్దాం. ఇక్కడ b అనే కీ దీంట్లో లేదు కాబట్టి ఇదేం రిటర్న్ ఇవ్వలేదు. సో డిక్షనరీ key2లో 2 ఉంది, key3లో 3 ఉంది, యాజ్ ఉంది. b అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏమీ రిటర్న్ ఇవ్వలేదు మనకి గెట్ మెథడ్. సో గెట్ మెథడ్ ఏదైనా కీ స్పెసిఫై చేస్తే ఆ కీ కరస్పాండింగ్ వాల్యూ అనేది ఇస్తుంది. సో పాప్ ఐటమ్ రిటర్న్ ద లాస్ట్ ఇన్సర్టెడ్ కీ అండ్ వాల్యూ యాజ్ ఏ టూపుల్.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డిక్షనరీస్ని అగైన్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో డి ప్రింట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీ ఇన్సర్ట్ చేసి చూద్దాం. డి నేమ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్లో స్పెసిఫై చేయాలి కీ అండ్ ఈక్వల్ టు స్పెసిఫై చేసి ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ పైథాన్. సో ప్రింట్ చేసి చూద్దాం. డి అనేది నేమ్ అనే కీలో పైథాన్ అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. సో పాప్ ఐటమ్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే రిటర్న్ ద లాస్ట్ ఇన్సర్టెడ్ కీ అండ్ వాల్యూ యాజ్ ఏ ట్యూపుల్ డి డాట్ పాప్ ఐటమ్. సో పాప్ ఐటమ్ అనేది నేమ్ అండ్ పైథాన్ ఈ కీ నేమ్ కాబట్టి నేమ్ ఇచ్చింది అండ్ దీని కరస్పాండింగ్ వాల్యూ పైథాన్ కాబట్టి పైథాన్ ఇచ్చింది. కీ వాల్యూస్ అనేది రిటర్న్ అయిపోతుంది ఒక టూపుల్ లాగా. సో మనం టూపుల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. టూపుల్ అనేది పారాన్సిస్లో స్పెసిఫై చేస్తాం. సో నేను ఒకసారి డీ ప్రింట్ చేసి చూస్తాను. సో కీ 2కి 2 ఉంది వాల్యూ, కీ 3కి 3 ఉంది, ఏ అనే కీకి 100 ఉంది. సో ఈ పాప్ ఐటమ్ మెథడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ టైం ఏం ఇన్సర్ట్ చేసామో అది ఈ డిక్షనరీలో నుంచి రిమూవ్ చేస్తుంది. ఆ ఐటమ్ అనేది ఒక టూపుల్ లాగా కీ వాల్యూ ఇస్తుంది. సో రిమైనింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే క్లియర్ మెథడ్ ఉంది. రిమూవ్స్ ఆల్ ద ఐటమ్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. సో క్లియర్ మెథడ్ మనం అన్ని రిమూవ్ చేయాలనుకుంటే క్లియర్ మెథడ్ వాడచ్చు. అండ్ కాపీ మెథడ్ వచ్చేసరికి ఒక డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని వేరే డిక్షనరీలోకి కాపీ చేయాలనుకుంటే కాపీ మెథడ్ వాడచ్చు. సపోజ్ నేను డి డాట్ కాపీ మెథడ్ యూజ్ చేసి d_copy అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో d_copy. సో కాపీ మెథడ్ యూజ్ చేసి డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని d_copy మెథడ్లోకి కాపీ చేసేసాను. సో d_copyలో ఈ కరస్పాండింగ్ కీ 2 కీ 3 ఏ వాల్యూ, కీ 2 కీ 3 ఏ వాల్యూ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇది ఒక కాపీ మెథడ్ యొక్క యూజ్ గైస్. నెక్స్ట్ అనేది క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే అన్ని ఐటమ్స్ని రిమూవ్ చేస్తుంది. మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో డి డాట్ క్లియర్ అండ్ డి ప్రింట్ చేసి చూద్దాం. సో క్లియర్ మెథడ్ యూజ్ చేయగలనే డీలో ఉన్న కీస్ అండ్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. మనం డి ప్రింట్ చేయగలనే ఎంప్టీ డిక్షనరీ ప్రింట్ అయిపోయింది. మనం ఈ డి అనేది ఆబ్జెక్ట్ని మొత్తం డిలీట్ చేయొచ్చు ఒకేసారి. డిలీట్ కీవర్డ్ వాడాలి దానికోసం. డిలీట్ ఆఫ్ డి. సో డి ప్రింట్ చేసి చూస్తే నేమ్ ఎర్రర్ ఇస్తుంది ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసాం. అలాగే d_copy ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో డిలీట్ ఆఫ్ d_copy వాడుతున్నాను అండ్ మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం d_copy. సో ఈ వేరియబుల్ని డిలీట్ చేసినప్పుడు దీని మెమరీ అనేది డీఅలొకేట్ అవుతుంది అండ్ డిలీట్ అయిపోతుంది ఇది పర్మనెంట్గా. సో d_copy అనేది ఈ డిక్షనరీని ప్రింట్ చేసినప్పుడు నేమ్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇది మనం డిలీట్ చేసాం కాబట్టి ఇది స్టోర్ అయ్యలేదు మెమరీలో. సో నేను మళ్ళీ ఒకసారి ఈ డిక్షనరీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన క్రియేట్ చేసాం డి ఈక్వల్ టు. సో ఈ డిక్షనరీ క్రియేట్ చేశాను. ఇక్కడ డి ప్రెస్ చేసి డాట్ ప్రెస్ చేసి ట్యాబ్ కొట్టండి గైస్. సో డిక్షనరీలో ఉన్న మెథడ్స్ అన్నీ చూపిస్తాయి ఇక్కడ. సో క్లియర్, కాపీ, ఫ్రమ్ కీస్, గెట్ ఐటమ్స్, కీస్, పాప్ ఐటమ్, సెట్ డిఫాల్ట్, అప్డేట్ వాల్యూస్. సో ఇవన్నీ డిక్షనరీలో ఉన్న మెథడ్స్ గైస్. సో డైరెక్టరీ ఫంక్షన్ యూజ్ చేసి డిక్షనరీలో ఉన్న మెథడ్స్ అన్ని ప్రింట్ చేయొచ్చు. సో ఈ $_ కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఇవన్నీ స్పెషల్ అట్రిబ్యూట్స్ అంటారు. సో వీటితో మనకి అవసరం లేదు. క్లియర్ మెథడ్, కాపీ, ఫ్రమ్ కీస్ అండ్ గెట్ ఐటమ్స్, కీస్, పాప్ ఐటమ్, సెట్ డిఫాల్ట్, అప్డేట్ వాల్యూస్ ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి డిక్షనరీస్లో. సో డిక్షనరీస్ అనేది మనం డిక్షనరీ కాంప్రహెన్షన్ యూజ్ చేసి కూడా ఒక డిక్షనరీ క్రియేట్ చేయొచ్చు. For example, dictionary data types also support their own version of comprehension for quick creation. For example, x equal to ఇక్కడ x అనేది కీ అవుతుంది, x⁴ ఈ $* అనే పవర్ స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం x⁻2. సో ఫర్ రేంజ్ ఫంక్షన్ అనేది 0 నుంచి 9 ఇండెక్స్ దాకా వెళ్తుంది. ఈ ఇక్కడ వాల్యూ స్పెసిఫై చేయడానికి ఎక్స్క్లూడ్ అవుతుంది. సో కీస్ అనేవి 0 నుంచి 9 దాకా ఉంటే వాల్యూస్ అనేవి ఈ కీ రైజ్ టు ద పవర్ 2 అవుతుంది. సో 0² 0 అవుతుంది అండ్ 1² 1, 2² 3² అలా
9² 81 అలా ప్రింట్ అయిపోతా వెళ్ళిపోతాయి guys. సో మనం డిక్షనరీలో ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇటరేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాను, కీ1కి వాల్యూ 1, కీ2కి 2 ఇస్తాను. ఫర్ యూజ్ చేసి d.keys మెథడ్ యూజ్ చేయగానే కీస్ అన్ని వచ్చేస్తాయి. సో ప్రింట్ ఆఫ్ కే, ఈ కీస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. అలాగే వాల్యూస్ అన్ని ప్రింట్ చేయొచ్చు అండ్ టూపుల్స్లో ప్రింట్ చేయొచ్చు. ఇది కీస్ అవుతాయి, దాని కరస్పాండింగ్ వాల్యూస్ అవుతాయి. k1కి 1 ఉంది, k2కి 2 ఉంది. సో d.keys మెథడ్, ఈ కీస్ మెథడ్ అనేది డిక్షనరీ కీస్, ఈ డేటా టైప్ ఒక డిక్షనరీ కీస్ అవుతుంది. ఒక లిస్ట్లోకి వచ్చేసరికి కీస్ నేమ్స్ అనేది ఈ లిస్ట్లోకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పైన k1 k2 కీస్ 1 2 ఉన్నాయి, వేరే ఒక వాల్యూ అని ఇన్సర్ట్ చేయొచ్చు. k3 ఇచ్చేసి మనం 3 ఇచ్చాం, సో k3 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ ఈ కీ వ్యూ అనేది డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని వ్యూ చేయడానికి కీ వ్యూ యూజ్ చేసాం. సో కీస్ ప్రెసెంట్ ఇన్ ద డిక్షనరీ ఆర్ k1 k2 k3. సో ఈ మెథడ్స్ అన్ని డిక్షనరీలో ఉంటాయి. క్లియర్, కాపీ, ఫ్రమ్ కీస్. సో మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన మెథడ్స్ వచ్చేసరికి ఫ్రమ్ కీస్ మెథడ్ ఒకటే, అండ్ సెట్ డిఫాల్ట్ మెథడ్ ఒకటే. సో క్లియర్ అనేది డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. కాపీ అనేది ఒక డిక్షనరీ నుంచి ఇంకో డిక్షనరీలో కాపీ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ గెట్ యూజ్ చేసి ఒక కీ యొక్క కరస్పాండింగ్ వాల్యూ తెచ్చుకోవచ్చు. అండ్ ఐటమ్స్ అనేవి టూపుల్స్ లాగా ప్రింట్ అయిపోతాయి. కీస్ అండ్ వాల్యూస్ అవన్నీ ఒక టూపుల్స్ లోకి వచ్చేస్తాయి. కీస్ అనే మెథడ్ యూజ్ చేసి కీస్ అన్ని ఒక లిస్ట్ లోకి వచ్చేస్తాయి. అండ్ పాప్ మెథడ్ యూజ్ చేసి ఒక కీస్ రిమూవ్ చేసేయచ్చు. పాప్ ఐటమ్ మెథడ్ యూజ్ చేసి లాస్ట్ టైం ఏం ఇన్సర్ట్ చేసామో ఆ కీ వాల్యూ అది రిమూవ్ అయిపోతుంది. అండ్ అప్డేట్ మెథడ్ యూజ్ చేసి వేరే డిక్షనరీలో ఉన్న కీస్ వాల్యూస్ అన్ని ఈ డిక్షనరీలోకి యూనియన్ అయిపోతాయి. అండ్ వాల్యూస్ మెథడ్ యూజ్ చేసి వాల్యూస్ అన్ని ప్రింట్ చేయొచ్చు. సో ఫ్రమ్ కీస్ అండ్ సెట్ డిఫాల్ట్ మెథడ్స్ చూద్దాం guys. Okay guys, any doubts? సో నేను ఈ పైథాన్ ప్రోగ్రామైజర్ అనే వెబ్సైట్ ప్రిఫర్ చేస్తాను. సో ఫ్రమ్ కీస్ మెథడ్ ఇన్ పైథాన్ డిక్షనరీస్ బై ప్రోగ్రామైజర్. So the from keys method creates a dictionary from the given sequence of keys and values. For example, ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనే డిక్షనరీ తీసుకున్నాడు అండ్ డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆల్ఫాబెట్స్ కామా నంబర్. సో ఇక్కడ ఏ అనే కీ తీసుకుంటుంది, ఏబిసి అనేవి అన్ని కీస్ తీసుకుంటుంది. సో ఏకి ఏబిసి అనేవి కీస్ అవుతుంది. ఈ నెంబర్ అనేది వాల్యూ, ప్రతి కీకి ఈ నెంబర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నామంటే ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఆర్ ద కీస్, ఇవన్నీ కీస్ అయిపోతాయి. ఇక్కడ నెంబర్ అనేది వాల్యూస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనే డిక్షనరీ క్రియేట్ చేసి, ఆల్ఫాబెట్స్ అనేది ఒక సెట్ లా క్రియేట్ చేసాం. ఆ సెట్ లో వాల్యూస్ ఏబిసి ఉన్నాయి. అండ్ నెంబర్ వేరియబుల్లో ఒక 1 అనే వాల్యూ తీసుకున్నాను. ఆ డిక్షనరీలో ఫ్రమ్ కీస్ ఇవన్నీ కీస్ అవుతాయి. ఈ నెంబర్ అనేది ఆ కీస్ కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసరికి 1 అవుతాయి. సో ఫ్రమ్ కీస్ మెథడ్ యూజ్ చేసి ఈ సెట్లో ఉన్న వాల్యూస్ అన్ని కీస్ పేస్ట్ చేసుకొని ప్రతి కీ యొక్క సేమ్ వాల్యూ ఇవ్వచ్చు. సో ఏబిసి కరస్పాండింగ్ వాల్యూస్ 1 అయిపోయింది. సో ఫ్రమ్ కీ యొక్క సింటాక్స్ వచ్చేసరికి 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఫస్ట్ దాంట్లో కీస్ అవుతాయి, సెకండ్ దాంట్లో వచ్చేసరికి వాల్యూస్ అవుతుంది. సో ఇక్కడ డిక్ట్ కీవర్డ్ వాడడం, ఇది మొత్తం ఒక డిక్షనరీని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ వాల్యూ వచ్చేసరికి ఒక డిక్షనరీ అవుతుంది ఈ మెథడ్ యొక్క.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీస్ అనేవి ఏ ఓవెల్స్ ఉన్నాయి కదా. సో ఈ ప్రతి కీకి ఈ సేమ్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఫ్రమ్ కీస్ మెథడ్ వాడచ్చు. సో ఏఈకి కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి ఓవెల్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో మనం ఏమి వాల్యూ వితౌట్ వాల్యూ స్పెసిఫై చేయకుండా కూడా ఈ మెథడ్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసి చూద్దాం. సో కీస్ అనేవి 1 2 3 4 అని ఇక్కడ వాల్యూ ఏం స్పెసిఫై చేయాలి కాబట్టి నన్ టైప్ అనేది ప్రింట్ ఉంది. సో నన్ ఇస్ మనం ఏ వాల్యూ మెన్షన్ చేయబోతే అది పైథాన్ లో నన్ గా కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ కీస్ అనేవి ఓవెల్స్ క్రియేట్ చేశాను ఏఈఐఓ అండ్ దెన్ వాల్యూ ఒక లిస్ట్ లో స్పెసిఫై చేశాను. సో ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. సో కీస్ అనేవి ఏఈఐఓ అని దాని కరస్పాండింగ్ వాల్యూస్ అనేది ఇక్కడ వాల్యూ అనేది ఒక లిస్ట్ స్పెసిఫై చేశాను. సో వాల్యూ అనేది ప్రతి దాంట్లో లిస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వాల్యూ అనే వేరియబుల్ లో అపెండ్ మెథడ్ యూజ్ చేసి 2 ఒకసారి లిస్ట్ ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వాల్యూ వాల్యూ ప్రింట్ చేయని ఈ లిస్ట్ లో 1 and 2 అనేది వాల్యూస్ ఇన్సర్ట్ అయిపోయినాయి. అండ్ మనం డిక్షనరీలో ఏం చేంజ్ చేయాలి కానీ అవన్నీ మారిపోయినాయి ఎందుకంటే సేమ్ ఆ మెమరీ లొకేషన్ లో చేంజెస్ అయిపోతుంది ఆ లిస్ట్ అనేది. సో ఇక్కడ 1 అనే వాల్యూ ప్రతి చోట 1, 2 1, 2 ఇవన్నీ లిస్ట్ మొత్తం ప్రతి కీ వాల్యూస్ లో అన్ని అప్డేట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. కీస్ అనే సెట్ లో ఏఈఐఓ అనే వాల్యూస్ ఉన్నాయి అండ్ వాల్యూలో ఒక లిస్ట్ తీసుకున్నాను. అండ్ ఈ ఓవెల్స్ లో కీస్ అనేవి లిస్ట్ ఆఫ్ వాల్యూ ఫర్ కీ ఇన్ కీస్. ఈ ఫర్ అండ్ ఇన్ కి వాడి కీస్ లో ఉన్న ప్రతి కీ యాక్సెస్ చేసుకుంటున్నాం ఏఈఐఓ. సో ఏఈఐఓ అనేది ప్రతి డిక్షనరీలో కీస్ అయిపోయింది అండ్ వాల్యూస్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ వాల్యూ. సో ప్రతి కీకి 1 అనేది ఇన్సర్ట్ అయిపోయినాయి. అండ్ మనం ఈ వాల్యూ ఒక లిస్ట్ లోకి అపెండ్ ఒక 2 అనే నెంబర్ అపెండ్ చేస్తున్నాం. అపెండ్ చేయగలనే ఆ లిస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. వాల్యూ ప్రింట్ చేయగలనే 1 2 అయిపోయింది. బట్ మనం డిక్షనరీలో ఓవెల్స్ అనేవి ఏ అయిపోయి ఉన్నాయి కానీ ఇవి ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ మటుకి చేంజ్ అవ్వలేదు ఇక్కడ. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసాం మనం డిక్షనరీని. ఇక్కడ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు. బట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో వచ్చేసరికి మనం లిస్ట్ లో ఏమైనా చేంజెస్ అయితే అవి డిక్షనరీలో కూడా ఎఫెక్ట్ అయినాయి. సో ఇక్కడ నేను వాల్యూస్ లో 2 అనేది అపెండ్ చేశాను అండ్ ఆఫ్టర్ డిక్షనరీ ప్రింట్ చేయగానే ఈ 1 2 1 2 అనేవి ఈ వాల్యూస్ అన్ని వచ్చేసినాయి డిక్షనరీలో కూడా అప్డేట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి సెట్ డిఫాల్ట్ మెథడ్. డిక్షనరీ ప్రింట్ చేసి చూద్దాం. సో set default method in dictionaries in Python. So the syntax of the set default method is key అనేది ఒక డిక్షనరీలో సెట్ చేయాలి అండ్ కీ విత్ ఏ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ is inserted to the dictionary if key is not in the dictionary. If not provided, the default value will be none.
ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనేది ఒక డిక్షనరీ క్రియేట్ చేసాము అండ్ పర్సన్ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఏజ్. సో ప్రింట్ మన పర్సన్ డిక్షనరీ ప్రింట్ చేసి చూస్తున్నాం అండ్ ఈ వేరియబుల్ ప్రింట్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ ఏజ్ అనే దానికి వాల్యూ ఉంది కాబట్టి 22 అనే వాల్యూ వచ్చేసింది. మనం డిఫాల్ట్ వాల్యూ ఏం స్పెసిఫై చేయట్లా. సో ఈ కీ కరస్పాండింగ్ వాల్యూ ప్రింట్ అయిపోయింది అండ్ డిక్షనరీ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ పర్సన్ అనే డిక్షనరీ క్రియేట్ చేసి ఈ నేమ్కి ఈ కీ అనే దానికి ఫిల్ అనే వాల్యూ ఇచ్చాను అండ్ పర్సన్ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ శాలరీ. సో ఈ శాలరీ అనే కీ ఈ డిక్షనరీలో లేదు. సో శాలరీకి మనం డిఫాల్ట్ వాల్యూ ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి నన్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నన్ అనేది వాల్యూగా అయిపోయింది. సో ఈ శాలరీ ప్రింట్ అవ్వగానే దీని వాల్యూ కరస్పాండింగ్ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఫర్ సపోజ్ డిఫాల్ట్ వాల్యూ ఏమైనా స్పెసిఫై చేస్తే ఇక్కడ ఏజ్ అనేది సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఏజ్. ఏజ్ అనే కీ లేదు డిక్షనరీలో. సో ఏజ్కి ఈ కరస్పాండింగ్ వాల్యూ 22 అనేది ప్రింట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ప్రింట్ చేసి చూద్దాం. ఆ ఏజ్లో వచ్చేసరికి ఆ వాల్యూ స్టోర్ అయిపోయింది అండ్ డిక్షనరీ ప్రింట్ చేయగలనే ఈ నేమ్ శాలరీ అండ్ ఏజ్ ఇక్కడ ఇవన్నీ కీస్ ఇవన్నీ వాటి వాల్యూస్. సో ఏజ్ అనేది ఒక న్యూ కీ అనేది డిక్షనరీలోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో డిక్షనరీలో కీ పాయింట్స్ వచ్చేసరికి డిక్షనరీస్ in dictionary keys we cannot use immutable objects. సో డిక్షనరీ కీస్ లో అనేవి ఓన్లీ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే అలౌ అవుతాయి. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేయకూడదు. ఓన్లీ స్ట్రింగ్స్, ఇంటీజర్స్ ఆర్ ట్యూపుల్స్ మాత్రమే అలౌ చేయొచ్చు. సో డిక్షనరీ వాల్యూస్ లో వచ్చేసరికి ఏవైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు అండ్ ట్యూపుల్స్, లిస్ట్, సెట్, ఎనీ డిక్షనరీ, ఎనీ డేటా టైప్ వాల్యూస్ ఏదైనా ఉండొచ్చు.